ఈరోజు సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినటువంటి రైతు వేదిక ఉందో ఆ యొక్క వేదిక ప్రారంభోత్సవానికి స్థానిక మంత్రి గారు ఈరోజు రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఏదైతే రైతు వేదిక పైన ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన ఫోటోలు కాకుండా తక్కువ స్థాయి వాళ్ళని కూడా పెట్టడం, అలాగే స్థానిక ఎంపీ గారి ఫోటో పెట్టకుండా వారి పేరును ఎక్కడో కింది స్థాయిలో పెట్టడం, అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న రైతు వేదిక కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే స్థానిక ఎంపీ గారి ఫోటో ఉండాలి, అలాగే ప్రధానమంత్రి గారి మోడీ గారి ఫోటో ఉండాలి. అట్లాంటివి కాకుండా స్థానిక నాయకుల ఫోటోలు మాత్రమే ఉండడం ఇది ఎంతవరకు సమంజసం? అయితే ఏదైతే మంత్రి గారు ఈరోజు పర్యటన పెట్టుకున్నారో వారు ఈ యొక్క పర్యటనలో భాగంగా పోలీసు వాళ్ళు అత్యుత్సాహం చూపిస్తూ మా బీజేపీ కార్యకర్తల్ని ఎక్కడ వాళ్ళని అక్కడనే దొరికినట్టుగా రాత్రి నుంచి పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేయడం జరుగుతుంది. ఇది చాలా విచారకరం. ఎందుకంటే ఒక పొలం పనికి వెళ్లేవాడిని అక్కడ పని చేసుకునే వాళ్ళను పట్టుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో ఉంచితే వాళ్ళ పనులు ఎవరు చేయాలి? అంటే స్థానిక మంత్రి గారు కావాలనే బీజేపీ కార్యకర్తల్ని బెదిరించాలని భయపెట్టాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ విషయం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి వారికి ఉంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరసన ఎందుకు తెలుపుతున్నారో మీకు తెలుసు. ఆ యొక్క విషయాన్ని కరెక్ట్ చేసుకోకుండా ఈ విధంగా అన్యాయంగా అరెస్టు చేస్తూ కార్యకర్తలను మనోవేదన గురిచేయడం ఇది నిజంగా విచారకరం. రాబోయే రోజుల్లో మీరు నిజంగా నరేంద్ర మోడీ గారి ఫోటో గాని ఎంపీ గారి ఫోటో గాని పెట్టకుంటే ఖచ్చితంగా మీ యొక్క ఫోటోలపైన డాంబర్ పూసి నిరసన తెలుపుతామని భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై.